గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 38 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 20 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 20 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 16 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 8 కోట్లు, గుంటూరు నుంచి 13 కోట్లు, కృష్ణా నుంచి 10 కోట్లు, నెల్లూరు నుంచి 7 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో గేమ్ చేంజర్ 99 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 9 కోట్ల గ్రాసు, తమిళనాడు నుంచి 8 కోట్లు, కేరళ నుంచి 50 లక్షలు, హిందీ నుంచి 34 కోట్లు, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 26 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ 12 రోజుల్లో 196 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అంటే ఈ సినిమాకి మొదటి రోజే 184 అని పోస్ట్ వదిలేరు. ఆ తర్వాత ఇక ఫేక్ కలెక్షన్స్ వేశారు. సో కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. గేమ్ చేంజర్కి సినిమాకి డాకు మహారాజ్ దెబ్బేస్తే, 2 సినిమాలకు సంక్రాంతికి వస్తున్నాం దెబ్బేసింది. ఇక కలెక్షన్స్ చూస్తే నిన్న మొన్న వర్కింగ్ డేలో, మండే ట్యూస్డేలో మరి కోటికి పడిపోయింది కలెక్షన్. సోమవారం కోటి వచ్చింది, నిన్న మంగళవారం కూడా కోటి వచ్చింది. ఇక ఈరోజు బుధవారం ఇంకా పడిపోతుంది. సో ఈ వారం తర్వాత ఇక థియేటర్స్లో ఉండదు సినిమా, కోటి లోపలికి వచ్చేసింది కలెక్షన్స్. అంటే ఏమంటే కొత్త సినిమాలు ఏం లేవు కాబట్టి మరి థియేటర్లు హోల్డ్ చేస్తారేమో. అన్ని సంక్రాంతికి వస్తున్నాం మీకు ఇచ్చేశారు. ఇక ఈ 196 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 19 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. అతనే ప్రొడ్యూసరు. 43.5 కోట్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తే 19 కోట్లు వెనక్కి వచ్చాయి. అంటే ఒక 20 కోట్ల దాకా వస్తాయి. అంటే 23.5 కోట్ల నష్టాలే తెలంగాణలో. అంటే 23.5 కోట్లు రావాలి, హిట్ అవ్వాలి అంటే 47 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. కాబట్టి తెలంగాణ వరకు 23.5 కోట్లు నష్టాలే. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 23 కోట్ల కొంటే ఇక్కడ 10 కోట్లు వచ్చింది. ఇంకా 13 కోట్లు రావాలి అంటే 26 కోట్లు గ్రాస్ రావాలి. సో 13 కోట్లు నష్టపోయినట్టే రాయలసీమలో. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 4 కోట్లు రావాలి అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. సో ఉత్తరాంధ్ర వరకు 4 కోట్ల నష్టాలు డిస్ట్రిబ్యూటర్లకి. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 8 కోట్లు వచ్చింది. పర్లేదు, ఇంకా 2 కోట్లు రావాలి, కొద్ది కష్టమే. సో అంటే 2 కోట్లు షేర్ రావాలంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. సో ఈ 2 కోట్లు నష్టపోయినట్టే ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 4 కోట్లు వచ్చింది. 50% మాత్రమే వచ్చింది. ఇంకా 50% పోయినట్టే, 4 కోట్లు పోయినట్టే. వెస్ట్లో 4 కోట్లు రావాలి అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 6.5 కోట్లు వచ్చాయి. ఇంకా 3.5 కోట్లు రావాలి అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి. ఒక 50 లక్షలు రావచ్చు అంటే 3 కోట్ల వరకు నష్టాలే గుంటూరు వరకు. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 8.5 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 5 కోట్లు వచ్చింది. ఇంకా 3.5 కోట్లు రావాలి అంటే 7 కోట్లు రావాలి. సో ఇక్కడ పోయినట్టే, 3 దాకా నష్టాలే కృష్ణాలో. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 4.5 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్ల దాకా వచ్చాయి. ఇంకో 50 లక్షలు రావాలి అంటే 1 కోటి గ్రాస్ రావాలి. ఒక 50 లక్షల దాకా నష్టపోతారు నెల్లూరులో. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 122 కోట్ల కొంటే 12 రోజుల్లో 67 కోట్లు వెనక్కి వచ్చాయి. అంటే ఇంకా 32, 34, 54 కోట్లు వెనక్కి రావాలి ఇంకా సినిమా హిట్ అవ్వడానికి. అంటే 108 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. అంటే 50 కోట్ల నష్టాలు మనకు తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు గేమ్ చేంజర్ వల్ల. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 14.5 కోట్ల కొంటే ఇక్కడ 5 కోట్లు వెనక్కి వచ్చింది. అంటే ఇంకా 9.5 కోట్లు రావాలి. ఇంకా అంటే ఆల్మోస్ట్ 18 నుంచి 20 కోట్లు గ్రాస్ రావాలి కర్ణాటకలో. సో ఒక 9 కోట్ల నష్టాలే కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లకి. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్ల కొంటే 4 కోట్లు వచ్చాయి. అంటే 11 కోట్లు నష్టపోయారు తమిళనాడులో. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్ల కొంటే 25 లక్షలు మాత్రమే వచ్చింది. అంటే 2 కోట్లకు 2 కోట్లు పోయినట్టే కేరళలో, వాషౌట్ అక్కడ. ఇక హిందీలో 17 కోట్లకి హిందీకి వచ్చి 42.5 కోట్లకు కొన్నారు, వచ్చిందేమో 17 కోట్లు. సో ఇక్కడ 35 కోట్ల నష్టాలు, 25 కోట్ల నష్టాలు హిందీ వరకు ఈ సినిమాకు. అంటే ఇంకా 50 కోట్లు వస్తే కానీ 25 కోట్లు షేర్ రాదు. సో హిందీలో ఆల్రెడీ సినిమాలు వస్తున్నాయి, 26th సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇక పోయినట్టే హిందీలో కూడా వాషౌట్. 25 కోట్ల నష్టాలు హిందీలో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు 25 కోట్ల కొంటే ఇక్కడ 13 కోట్లు వచ్చింది అంతే 12 రోజులు. ఇంకా 12 కోట్లు షేర్ రావాలి అంటే 24 కోట్లు గ్రాస్ రావాలి. సో 12 కోట్ల నష్టం ఓవర్సీస్కి. సో ప్రతి ఏరియాలో, అన్ని ఏరియాల్లో కూడా
ఒక 50% దాకా రికవరీ అయింది, 50% లాసెస్. టోటల్గా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 221 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 12 రోజుల్లో వచ్చేసి 107 కోట్లు షేర్ వచ్చింది. అంటే 100 కోట్ల షేర్ అయితే టచ్ చేసింది, 107 కోట్లు. అంటే ఇది రామ్ చరణ్కి పర్సనల్గా, అంటే సోలో హీరోగా కెరియర్ బెస్ట్ కలెక్షన్సే. బట్ సినిమా టార్గెట్ పెద్దది, బడ్జెట్ పెద్దది, కొన్న డిస్ట్రిబ్యూటర్లు పెద్ద అమౌంట్లో కొన్నారు, ఆ వెనక్కి వస్తేనే హిట్ అయ్యేది. సో 50% వచ్చింది, 107 కోట్లు వచ్చాయి. ఇంకా 115 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వాలంటే, 230 కోట్లు గ్రాస్ రావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఇక పోయినట్టే. సినిమా అయితే కంప్లీట్లీ వాష్అవుట్. సో కాంపెన్సేట్ చేయడానికి రామ్ చరణ్ మన దిల్ రాజుకు ఒక సినిమా ఫ్రీగా చేస్తాడు అని విన్నాను, మరి ఎంతవరకు నిజమో తెలీదు. అది మొత్తానికి గేమ్ చేంజర్. 12 రోజుల్లో 196 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 107 కోట్లు. సినిమా బడ్జెట్ 450 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 221 కోట్లకు అమ్మారు. 107 కోట్లు వచ్చాయి, 50% వచ్చింది. ఇంకా 115 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి, అంటే 230 కోట్లు గ్రాస్ రావాలి. రానంటే కృష్ణార్పణం. ఓకే, బాయ్.